నందమూరి బాలకృష్ణ బాబీ డైరెక్షన్లో ఒక భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ యొక్క చిత్రంపై కూడా నందమూరి ఫ్యాన్స్తో పాటు ఇటు ఆల్ టాలీవుడ్ ప్రముఖులు నందమూరి బాలకృష్ణ మరోసారి డబుల్ హ్యాట్రిక్ కొడతారా అని అందరైతే ఎదురు చూస్తున్నారు. అయితే వరుసగా కూడా నందమూరి బాలకృష్ణ 100 కోట్ల బడ్జెట్ మార్కును దాటి అవలీలంగా బాలయ్య 100 కోట్ల మార్కును కూడా అందుకుంటాడు అని నిరూపించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా హ్యాట్రిక్ మూవీతో 100 కోట్ల బడ్జెట్ని సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ చిత్రంలో కూడా నందమూరి బాలకృష్ణ మరలా 150 కోట్ల టార్గెట్ పెట్టినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదే కనుక నిజమైతే నందమూరి బాలకృష్ణ మరోసారి కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్నటువంటి చిత్రమే దేవరా. ఈ చిత్రంపై కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు నందమూరి ఫ్యాన్స్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా. అయితే ఈ యొక్క చిత్రం కూడా దాదాపుగా భారీ బడ్జెట్ కావడం అదేవిధంగా పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ చిత్రము 250 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. దాదాపుగా ఈ చిత్రాన్ని 150 కోట్ల పైగా బడ్జెట్తో నిర్మిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. సో మొత్తానికైతే చూసుకుంటే ఇద్దరు నందమూరి బాలకృష్ణ మరియు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్లు ఈసారి 150 కోట్ల బాలయ్య బరిలో దిగితే జూనియర్ ఎన్టీఆర్ 250 కోట్ల బరిలో నిలుస్తున్నాడు. మరి విజేతలుగా ఎవరు నిలుస్తారు అనేది మనకు స్పష్టంగా సంకేతాలు అందే వరకు వేచి చూడవలసి ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.